ఏమిరా కేటీఆర్, నువ్వెవడురా తెలంగాణకు? కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా? ఎక్కడ నీ బతికెక్కడ? అయ్య సంపాదించిన దాంతోని తూగుతూ బలుపెక్కి లంగా మాటలు లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వెధవా తలకాయమనున్నాదిరా నీకు? హౌలే, చిల్లరగాళ్ళ కంటే ఆవారగాళ్ళ కంటే బజారుగాళ్ళ కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు. ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయిండో చూడు. కేసీఆర్ ఇట్లాంటివన్నీ కానీ తెలంగాణ మీదకి వదిలేస్తుంది దరిద్రుని. ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని కానీ నువ్వు నష్టపోతివి, తెలంగాణను దోచుకుంటట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు వీన్ని తెలంగాణ ప్రజల మీదకి. వీడు ఏది రోకుసోకుండాడు, వీడు మాట్లాడితే వీడు పెద్ద ఏదో పొడింగిలాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు. అసలు ఎవడరా నువ్వు ఈ తెలంగాణకు? తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వెనక గుంజాలని లాగిన దరిద్రుడు నువ్వు. మళ్ళేదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యతోనొచ్చి చీడగూరి ఇలా 17 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు? నీ బతికేంటిది? మొత్తం లంగ పనులు చేసుకుంటా, దొంగ పనులు చేసుకుంటా, ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా. అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు, ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు అసలు. ఇట్లాంటి ఫాల్తు గాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుని కొడుకైంది. ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయనకు నోరు ఉండదు. అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు. అధికారం పోగానే జూప్ చప్ మళ్ళీ చిల్లరగాళ్ళను బయటికి వెళ్ళగలుగుతాడు. పిచ్చి నగరాలు చేయ హౌలాగా పనికిరాని మాటలు మాట్లాడితే తంతరు పట్టుకొని ఏమనుకుంటున్నావు? నువ్వేం పెద్ద పొడింగి వారా? నువ్వు ఎంత పొడుగున్నావు నువ్వు? నీదొక బతుకు. ఇంకా ఇట్లాంటి ఏమంటాము, ఇన్ని అవమానాలు జరిగినా, ఇన్ని సిగ్గులేని పనులు చేసిందని తెలిసినా ఇంకా నేను నాయకుని తిరుక్కుంటా ఎలగబెడుతున్నావు చూడు. దేనికోసం ఇంకొస్తావు నువ్వు ఇక్కడ? తెలంగాణలో నిన్ను, నీ పార్టీని పూర్తిగా బొందబెట్టేదే ఇలా ప్రజల్ని కూడా తప్పు పడుతుంది దరిద్రులారా మీరు. ప్రజలు కూడా ఏదో తప్పు చేసినట్టు ఇలా ఉండగొట్టి ఇలా తెలంగాణకు పట్టిన శనిలు మీరు. అసలు నిన్ను తిట్టాలంటే అహమడ్డం వస్తున్న పరిస్థితి. అహం ఎందుకంటున్నంటే గిట్లాటోని కూడా పనికిరానని కూడా తిట్టాలనా అని చెప్పి. నిన్ను తిడితే జనం మమ్ములు అంటుండ్రు. వాడికంటే ఏం లేదు, వాడు పిచ్చి లేచినట్టు తిరుగుతా ఉన్నాడు హౌలగాని లెక్క బజార్లో. ఏదో వీందేదో పోయినట్టు. ఏం మెయ్య ముఖ్యమంత్రిగా మీరు ఈ ఇంటి వాళ్ళందరూ మీకేనారా? తెలంగాణ అంటే మీకు ఏమన్నా రాసి పెట్టించిండ్రా? మీ జాగీర్ అనుకుంటుండ్రా? తోడక తీస్తారు పిచ్చి నకరాలు చేస్తే. నిన్నెవరో వచ్చి పట్టుకొని ఏదో అరెస్ట్ చేసి లోపల పెడితే ఏదో సెంటిమెంట్ వస్తుందని అసలు నిన్ను ముఖ్యమంత్రి పట్టించుకోడు రాబాయి. నిన్ను కనీసం అంటే కనీసం పట్టించుకోండి. ఒక చిల్లరగా లెక్క తీసి పడేసింది. మెయ్యనే తీసి డేక్తలేడు, పక్కన పడేసింది. ఎందుకంటే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బండకేసి బాధి ఇప్పటికీ మిమ్మల్ని ఇంకా కోలుకోలేని స్థితి తెచ్చింది. కాబట్టి ఇంతకంటే దిగుజారుడు ఎందుకని? కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ఏదో పిచ్చిగా మాట్లాడితే అసలు ఇప్పుడు మేము 2 సంవత్సరాలు ఉన్నది నీకుండేది కాదారా? నిన్ను చేయాలంటే ఏంది? నువ్వెంత? నీ బతికెంత? పోనీ ఏదో పనికిరానోడు ఆవరగాడు తిరుగుతాడు, ఏదో ఎచ్చులు కొట్టుకుంటా తిరుగుతాడు అనుకుంటా. ఇంకా నీ పార్టీని నువ్వు తప్పితే ఇంకా చంపేటోడు ఎవరు లేడని తెలిసినాకనే కామ్గా కూర్చుంటుంది. ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండకపోతే కేటీఆర్ నీ చెమడాలు తీస్తారు, గుర్తుపెట్టుకో. ఏం పెద్ద నువ్వేం ఇక్కడ ఏం తెలంగాణకి ఏం సాధించి పెట్టినవి కాదు, నువ్వేం కాదు. అయ్య చాటు అయ్య చేయబట్టి అయ్య పేరు చెప్పుకొని బతికేటోడికి నీకెందుకు రాంతాహం? ఏముందండి ఇది? నీ క్రెడిబిలిటీ ఏముంది రిగార్డింగ్ తెలంగాణ? ఏమిరా కేటీఆర్, నువ్వెవడురా తెలంగాణకు? కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా? ఎక్కడ నీ బతికెక్కడ? అయ్య సంపాదించిన దాంతోని
తూగుతూ బలుపెక్కి లంగా మాటలు లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వేధవా తలకాయమనున్నాదిరా నీకు హౌలే చిల్లరగాళ్ళ కంటే ఆవారగాళ్ళ కంటే బజారుగాళ్ళ కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయిండో చూడు కేసీఆర్ ఇట్లాంటి కానీ తెలంగాణ మీదకి వదిలేస్తుంది దరిద్రుని ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని గాని నువ్వు నష్టపోతివి తెలంగాణను దోచుకుంటట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు వీన్ని తెలంగాణ ప్రజల మీదకి వీడు ఏది రోకుసోకుండాడు వీడు మాట్లాడితే వీడు పెద్ద ఏదో పొడింగిలాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు అసలు ఎవడరా నువ్వు ఈ తెలంగాణకు తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వెనక గుంజాలని లాగిన దరిద్రుడు నువ్వు మళ్ళీ ఏదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యతో వచ్చి ఇడగూరి ఇలా 17 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు నీ బతికేంటిది మొత్తం లంగ పనులు చేసుకుంటా దొంగ పనులు చేసుకుంటా ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు అసలు ఇట్లాంటి ఫాల్తు గాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుని కొడుకైంది ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయనకు నోరు ఉండదు అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు అధికారం పోగానే జూప్ చప్ మళ్ళీ చిల్లరగాళ్ళను బయటికి వెళ్ళగలుగుతాడు పిచ్చి నగరాలు చేయ హౌలాగా పనికిరాని మాటలు మాట్లాడితే తంతరు పట్టుకొని ఏమనుకుంటున్నావు నువ్వేం పెద్ద పొడింగి వారా నువ్వు ఎంత పొడుగున్నావు నువ్వు నీదొక బతుకు ఇంకా ఇట్లాంటి ఏమంటాము ఇన్ని అవమానాలు జరిగినా ఇన్ని సిగ్గులేని పనులు చేసిందని తెలిసినా ఇంకా నేను నాయకుని తిరుక్కుంటా ఎలగబెడుతున్నావు చూడు దేనికోసం ఇంకొస్తావు నువ్వు ఇక్కడ తెలంగాణలో నిన్ను నీ పార్టీని పూర్తిగా బొందబెట్టేదే ఇలా ప్రజల్ని కూడా తప్పు పడుతుంది దరిద్రులారా మీరు ప్రజలు కూడా ఏదో తప్పు చేసినట్టు ఇలా ఉండగొట్టి ఇలా తెలంగాణకు పట్టిన శనిలు మీరు అసలు నిన్ను తిట్టాలంటే అహమడ్డం వస్తున్న పరిస్థితి అహం ఎందుకంటున్నంటే గిట్లాటోని కూడా పనికిరాని కూడా తిట్టాలనా అని చెప్పి నిన్ను తిడితే జనం మమ్ములు అంటుండ్రు వాడికంటే ఏం లేదు వాడు పిచ్చి లేచినట్టు తిరుగుతా ఉన్నాడు హౌలగాని లెక్క బజార్లో ఏదో వీందేదో పోయినట్టు ఏం మెయ్య ముఖ్యమంత్రిగా మీరు ఈ ఇంటి వాళ్ళందరూ మీకేనారా తెలంగాణ అంటే మీకు ఏమన్నా రాసి పెట్టించిండ్రా మీ జాగీర్ అనుకుంటుండ్రా తోడక తీస్తారు పిచ్చి నకరాలు చేస్తే నిన్నెవరో వచ్చి పట్టుకొని ఏదో అరెస్ట్ చేసి లోపల పెడితే ఏదో సెంటిమెంట్ వస్తుందని అసలు నిన్ను ముఖ్యమంత్రి పట్టించుకోడరా పోయి నిన్ను కనీసం అంటే కనీసం పట్టించుకోండి ఒక చిల్లరగా లెక్క తీసి పడేసింది మెయ్యనే తీసి డేక్తలేడు పక్కన పడేసింది ఎందుకంటే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బండకేసి బాధి ఇప్పటికీ మిమ్మల్ని ఇంకా కోలుకోలేని స్థితి తెచ్చింది కాబట్టి ఇంతకంటే దిగుజారుడు ఎందుకని కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏదో పిచ్చిగా మాట్లాడితే అసలు ఇప్పుడు మేము 2 సంవత్సరాలు ఉన్నది నీకుండేది కాదారా నిన్ను చేయాలంటే ఏంది నువ్వెంత నీ బతికెంత పోనీ ఏదో పనికిరానోడు ఆవరగాడు తిరుగుతాడు ఏదో హెచ్చులు కొట్టుకుంటా తిరుగుతాడు అనుకుంటా ఇంకా నీ పార్టీని నువ్వు తప్పితే ఇంకా చంపేటోడు ఎవరు లేడని తెలిసినాకనే కామ్గా కూర్చుంటుంది ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండకపోతే కేటీఆర్ నీ చెమడాలు తీస్తారు గుర్తుపెట్టుకో ఏం పెద్ద నువ్వేం ఇక్కడ ఏం తెలంగాణకి ఏం సాధించి పెట్టినవి కాదు నువ్వేం కాదు అయ్య చాటు అయ్య చేయబట్టి అయ్య పేరు చెప్పుకొని బతికేటోడికి నీకెందుకు రాంతాహం ఏముందండి నీది నీ క్రెడిబిలిటీ ఏముంది రిగార్డింగ్ తెలంగాణ